హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. మనకి రీసెంట్గా పేపర్లో అయితే వచ్చింది కదా, అంగన్వాడీలో 15,000 నోటిఫికేషన్. అయితే దీంట్లో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, లైక్ ఆయాస్. దీనికి నార్మల్గా అంగన్వాడీ టీచర్స్కి క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. కాకపోతే లైక్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్ వస్తున్నాయి, యంగ్ జనరేషన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి అనేసి వచ్చింది. ఆల్మోస్ట్ 7,000 ప్లస్ వేకెన్సీస్ ఏమో టీచర్స్ అండ్ ఇంకొక 6,000 ఏమో ఆయా వర్కర్స్ అయితే ఉంది. సో గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళకి ఎట్లాగో పేపర్ 1కి ఎలిజిబిలిటీ లేదు. సో బీఎడ్ వాళ్ళకి పేపర్ 2, పేపర్ 1 2 రాసుకునే ఆప్షన్ ఇచ్చి, ఓన్లీ డిఎడ్ వాళ్ళని ఈ అంగన్వాడీలలో టీచర్స్ కావాలి. ఎట్లయినా అంగన్వాడీ టీచర్స్కి టీటీసీ చేసిన వాళ్ళు, డిఎడ్ చేసిన వాళ్ళతో చేసినారు అనుకోండి, ప్రైమరీ స్కూల్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనము గవర్నమెంట్ స్కూల్స్లలో ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు బీఎడ్ వాళ్ళకి, అంటే నేను ఒక బీఎడ్ చేసిన అభ్యర్థిగా నాకు అనిపించిన థాట్ ప్రాసెస్ ఇది. సో ఏంటి, ఇప్పుడు అందరికీ ఎడ్యుకేషన్ కావాలి, అందరికీ జాబ్స్ కావాలి. కానీ అన్ని జాబ్స్ ఉన్నాయంటే అన్ని జాబ్స్ లేవు, ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. సో అవన్నీ లేవు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఇనిషియేషన్ తీసుకొని, మనకి ఏంటి అంటే అసలు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఏ జాబ్స్ సూట్ అవుతాయి అండ్ ఎట్లా చేస్తే అందరికీ న్యాయం అవుతుంది అనేది కొంచెం థింక్ చేసి, డిఎడ్ చేసిన వాళ్ళని, టీటీసీ చేసిన అభ్యర్థులకి ఈ ప్రైమరీ స్కూల్ స్పెషల్లీ అంగన్వాడీస్లలో అప్పుడు యంగ్ జనరేషన్స్కి జాబ్స్ వస్తాయి. సో అప్పుడు బేసిక్ పే అనేది ఎంత అనేది ఒక పే స్కేల్ గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిఎడ్ చేసిండ్రు అంటే వాళ్ళందరికీ కూడా 1 to 5th గ్రేడ్ వాళ్ళకి టీచ్ చేసే అంత క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది 1 to 5th వరకే కాబట్టి. సో ప్రైమరీ స్కూల్స్లో కూడా వాళ్ళు బాగా డీల్ చేయగలుగుతారు అండ్ మంచి టీచింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎస్సీ అంటే బీఎడ్ చేసిన వాళ్ళందరికీ ఏంటంటే హై స్కూల్స్కి చెప్పే అంత ఉంటుంది కాబట్టి చాలామంది డిఎడ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది బీఎడ్ చేసి చెప్తారు. నేను వాళ్ళ గురించి అనట్లేదు, బట్ నార్మల్గా బీఎడ్ చేసిన వాళ్ళకి ఎట్లాగో పేపర్ 1 రాసుకునే ఆప్షన్ ఇస్తలేరు, అక్కడ మేము లాస్ అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఇది అర్థం చేసుకొని బీఎడ్ చేసిన వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2 రాసే ఛాన్స్ ఇచ్చి, లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఎస్జిటి వాళ్ళకి ఎస్సీఏ ప్రమోషన్స్ కాకుండా డైరెక్ట్ మా బీఎడ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టి 100% ఓన్లీ త్రూ ఎగ్జామే పెట్టిండ్రు అనుకోండి, అట్లా బీఎడ్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి అప్లికేషన్ అనమాట. ఇది కంప్లీట్గా నోటిఫికేషన్ రాలేదు, బట్ నేను జస్ట్ చూపిస్తున్నాను. మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి, అంగన్వాడీ సెంటర్ ఏంటి అనేది. దీనికి ఇంతకు ముందుకు నోటిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది నార్మల్గా అంగన్వాడీ టీచర్కైనా కూడా. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు విఆర్ఓ జాబ్లకి ఒకప్పుడు కూడా ఇంటర్మీడియటే ఉండే, కానీ ఇప్పుడు ఏంటి దాన్ని డిగ్రీ బేసెస్ చేసిండు. అట్లనే అంగన్వాడీ పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ని తీసేసి స్పెషల్గా టీచర్లకి, నేను ఆయా గురించి మాట్లాడట్లేదు, స్పెషల్గా టీచర్లకి అయితే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీతో పాటు డిఎడ్ అవి చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తే యువతకి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో గవర్నమెంట్ దానికి అనుగుణంగా చేస్తే ఎక్కువ మంది బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో ప్లీజ్ ఇది థింక్ చేయండి, అండ్ అప్పుడు అభ్యర్థులకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది అంగన్వాడీలో ఏంటంటే మీ అత్తగారి ఇల్లు, అంటే ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్స్ అనుకోండి, మీ అత్తగారి ఇల్లు ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర మీరు అప్లికేషన్ చేసుకోవాలి, తల్లిగారి దగ్గర చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. సపోజ్ ఇప్పుడు మాది కరీంనగర్, నేను ఒకవేళ జగిత్యాల మా అత్తగారి ఇల్లు అయితే నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ కింద అప్లికేషన్ చేసుకోవాలి, కానీ కరీంనగర్ కింద నేను అప్లికేషన్ చేసుకోవద్దు. సో అట్లా ఉంటుంది అన్నమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు మీ అత్తగారి ఇల్లు ఎక్కడైతే అక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఆ డిస్టిక్ కింద, అంటే అక్కడికి వెళ్ళి అప్లికేషన్ కాదు, ఆ డిస్టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు అనుకుంటాను, తెలియకపోతే జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఒకవేళ వీడియో అయితే వీడియో, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, ఎట్లాంటి జాబ్ ఉంది. అండ్ ఒకవేళ ఆర్ఫన్ అయితే ఆర్ఫన్కి సంబంధించి, డిఫరెంట్ లేబుల్డ్ అయితే డిఫరెంట్ లేబుల్డ్ సర్టిఫికేట్స్. ఒకవేళ అంటే ఈ ఒక ఫామ్ ఇస్తే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అనేది తెలుస్తుంది కదా, సో ఆ సర్టిఫికేట్స్ని రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇదన్నమాట. ప్రతి ఒక్క బీఎడ్ అభ్యర్థి ఈ వీడియోని చూడండి, మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.